హాయ్ ఫ్రెండ్స్, హైదరాబాద్ జిల్లా వర్సెస్ రంగారెడ్డి జిల్లా అండి. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి ఒక జిల్లాలోని వారికి మరో జిల్లాలో అర్హులుగా ఎంపిక చేయడంతో వివాదం అయితే తలెత్తి కోర్టుకైతే చేరింది. ఈ చాంద్రాయణగుట్ట, యాకుత్పుర, చార్మినార్, మలక్పేట 4 నియోజకవర్గాలకు సంబంధించి డబుల్ బెడ్రూమ్లో ఇళ్లకు సంబంధించి పత్రాలు అందుకున్న వారిని అనర్హులుగా గుర్తించడంతో తాజాగా వివాదం అయితే నెలకొంది. దానికి సంబంధించి పూర్తి సమాచారం ఇలా ఉందండి. పంజాగుట్ట మొదటి విడతలో లాటరీ పద్ధతి ద్వారా డబుల్ బెడ్రూమ్కు మంజూరైన వారికి వెంటనే హైదరాబాద్లో కేటాయించాలని భాగ్యనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని కోరింది. గురువారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాస్, శేషు, ఇబ్రహీంలు మాట్లాడుతూ 2023 సెప్టెంబర్ 2వ తేదీన లాటరీ ద్వారా చాంద్రాయణగుట్ట, యాకుత్పుర, చార్మినార్, మలక్పేట 4 నియోజకవర్గాలకు చెందిన 1730 మందిని డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ఎంపిక చేశారని తెలిపారు. తమకు రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో డబుల్ బెడ్రూమ్ కేటాయించాయని, కానీ రంగారెడ్డి జిల్లాకు చెందిన కొందరు హైదరాబాద్ జిల్లా వారికి రంగారెడ్డి జిల్లాలో ఎలా కేటాయిస్తారని జీవో నెంబర్ 10ని ఆధారంగా చూపుతూ హైకోర్టుకు వెళ్లారని పేర్కొన్నారు. తమకు ఇల్లు కేటాయించిన ప్రభుత్వం ఏమాత్రం మాకు సాయం చేయకున్నా తామే అడ్వకేట్ను పెట్టుకుని న్యాయస్థానంలో కేసు పోరాడామని, ఈ నెల 9న కోర్టు ఈ 1730 మంది అర్హులు కాదు, అక్కడి జిల్లా వారికే ఇవి కేటాయించాలని తమకు వ్యతిరేకంగా తీర్పు వచ్చిందన్నారు. ప్రభుత్వమే తమను డబుల్ బెడ్రూమ్కు అర్హులని ప్రకటించి తమకు వెంటనే హైదరాబాద్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పలువురు అసోసియేషన్ నాయకులు అయితే పాల్గొనగా, హైదరాబాద్కు సంబంధించి రంగారెడ్డి జిల్లా వారికి, రంగారెడ్డి జిల్లాకు సంబంధించి హైదరాబాద్కు ఇలా ఇవ్వడం వల్ల ఒక జిల్లాలోని అర్హులు మరో జిల్లా వారిపై కేసులు వేయడంతో ప్రభుత్వం ఏ జిల్లాకు సంబంధించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఆ జిల్లాలోని వారికే ఇవ్వాలని తీర్పిచ్చింది. దీంతో 1730 మందిని ప్రభుత్వమే డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు అర్హులుగా తేల్చి వారికి మంజూరు పత్రాలను ఇవ్వగా, తాజాగా హైకోర్టు తీర్పు చెప్పి అనర్హులని ప్రకటించడంతో ఈ 1730 మంది పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ఈ 1730 మంది తమకు హైదరాబాద్ లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ప్రెస్ మీట్ అయితే పెట్టగా, ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి ఖాళీలు అయితే చాలా ఉన్నాయి. వీటికి ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులతో పాటు డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు దరఖాస్తులు తీసుకున్న ప్రభుత్వం ఈ దరఖాస్తులను పరిశీలించి అర్హులకు ఇస్తుందా, లేకపోతే ఈ 1730 మందికి ఏదైతే రంగారెడ్డి జిల్లాలో ఇచ్చారు కదా వారిని అనర్హులుగా గుర్తించారు, వీరికి ఇప్పుడు హైదరాబాద్ జిల్లాలో ఉన్న ఖాళీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇస్తుందా లేదా అనేది ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది మనకు ముందు తెలియనుంది.